హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ దేశాన్ని చాలా మంది గ్రీన్లాండ్ అని పిలుస్తారు. ఎందుకంటే సెలబ్రిటీస్ నుంచి సామాన్యుడి దాకా ఈ దేశానికి ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటారు. అంత అందంగా ఉంటుంది ఈ దేశం. ఈ దేశం సంతోషంగా ఉండే దేశాల లిస్టులో చాలా పై వరుసలో ఉంటుందని చెప్పాలి. ఈ దేశంలో సైకిల్ జనాభా కంటే కూడా ఎక్కువగా కనబడతాయన్నమాట. ఇంకా ఈ దేశం ప్రపంచంలోనే వెజిటేబుల్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. ఈ దేశం చాలా చిన్న దేశం. ఇక్కడ ప్రజలు మంచి ఫిట్నెస్తో గుడ్ లుకింగ్గా ఉంటారనమాట. ఈ దేశం మరోదే కాదు, యూరప్లోనే అత్యంత సుందరమైన దేశం నెదర్లాండ్స్. ఈ రోజు ఈ వీడియోలో నెదర్లాండ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా కంట్రీ ఫ్యాక్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. మరి మీకు ఏదైనా కంట్రీ గురించి తెలుసుకోవాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి అయితే వీడియో చేశాను. ఫ్రెండ్స్, నెదర్లాండ్స్ జనాభా దాదాపు 2 కోట్ల మంది. ఈ దేశం యొక్క విస్తీర్ణం 33,720 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేశంలో 94% మంది సిటీస్లో ఉంటారు. అలాగే మిగతా 6% మంది రూరల్లో ఉంటారు. నెదర్లాండ్స్ను హాలాండ్ అని పిలుస్తారు. హాలాండ్ నెదర్లాండ్స్లోని పశ్చిమ తీరంలో ఒక ప్రాంతం మరియు పూర్వ ప్రావిన్స్ పేరు. 12వ శతాబ్దం ప్రారంభంలో హాలాండ్ వాసులను లాటిన్ భాషలో హాలింది అని పిలిచేవారు. నెదర్లాండ్స్ దేశం మాటల్లో చెప్పలేనంత అత్యంత అందమైన దేశం. ఈ దేశంలో ప్రతిదీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ దేశంలో ఎర్లీ మార్నింగ్ వ్యూ నుంచి సన్సెట్ దాకా ప్రతి విషయం మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. అందుకే ఈ దేశాన్ని సంతోషకరమైన దేశంగా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ర్యాంకింగ్ ఆధారంగా హ్యాపీయెస్ట్ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉంటుంది ఈ దేశం. ఈ దేశంలో అన్ని ఈజీగానే దొరుకుతాయి. మ్యాక్సిమం అందరి దగ్గర సొంత కారు, విల్లా, మందు, కావలసినంత డబ్బు, ఇలా వేటికి లోటు ఉండదు. బిందాస్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ప్రపంచంలోని ఎత్తైన మనుషులు ఉన్న దేశంగా కూడా ఈ దేశం పరిగణించబడుతుంది. ఇక్కడ యావరేజ్ హైట్ 175.62 సెంటీమీటర్స్. అదే మగాళ్ళ యావరేజ్ హైట్ 182.53 సెంటీమీటర్స్. ఇక్కడ ప్రజలు చాలా గుడ్ లుకింగ్ గా ఉంటారు. అలాగే ఫిట్నెస్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నెదర్లాండ్స్ ను ప్రపంచంలోని ఫిట్నెస్ కంట్రీగా కూడా పరిగణిస్తారు. ఇక్కడ ప్రజలు హెల్త్ కోసం చాలా ఇంపార్టెన్స్ ను ఇస్తారు. ఇంకా ఈ దేశంలోని మనుషుల కంటే కూడా సైకిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ సైకిల్స్ చాలా పాపులర్. ఎక్కడికైనా సరే సైకిల్స్ మీద వెళ్తూ ఉంటారు. ఇక్కడ సైకిల్స్ అన్ని విధాలుగా డిజైన్ చేయబడి ఉంటాయి. షాపింగ్ చేయడానికి, పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వీటిని యూజ్ చేస్తారు. సైక్లింగ్ చేయడం వలన ఇక్కడ ప్రజలు అత్యంత ఫిట్ గా ఉంటారు. అసలు నెదర్లాండ్స్ లో సైకిల్ హిస్టరీ ఎలా మొదలైందో తెలుసుకుందాం. 2వ ప్రపంచ యుద్ధానికి ముందు నెదర్లాండ్స్ లో ప్రయాణాలు బైక్స్, కార్ల మీదనే జరిగేవట. 1950 నుంచి 1960 మధ్యలో కారు ఉంటే చాలా గొప్ప. ఆ గొప్పను చూపించుకునే క్రమంలో కార్లు స్పీడ్గా నడిపేవారు అక్కడ ప్రజలు. దాంతో యూరప్లోని అన్ని దేశాలతో పాటు నెదర్లాండ్స్ లో రహదారులు కూడా రద్దీగా మారాయి. ఆ కార్ల సంఖ్య పెరగడం వలన రోడ్లపై మరణాల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. 1971లో 3,000కు పైగా ప్రజలు మోటార్ వాహనాల ప్రమాదంలో మరణించారు. వారిలో 500 మందికి పైగా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అప్పట్లో ఒక జర్నలిస్టు డచ్ లో ఒక ఆర్టికల్ రాసింది. దాని పేరు సాఫ్ట్ ద కైండర్ మోరు, అంటే సాఫ్ట్ గా చైల్డ్ మోటార్ అని అర్థం. జర్నలిస్ట్ కొడుకు కూడా ఆ యాక్షన్ తో చనిపోయాడు. అందుకే ఆ ఆర్టికల్ రాసింది. దాంతో సాఫ్ట్ ఆఫ్ ద కైండర్ మోర్ అనే సామాజిక ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాంతో అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. మోటార్ వెహికల్స్ తగ్గి సైకిల్స్ కి వచ్చారు అక్కడి జనం. అప్పటి నుండి ఇప్పటిదాకా అందరూ సైకిల్స్ తొక్కుతూ ఉన్నారు. ఇక్కడ కార్ పార్కింగ్ కంటే సైకిల్ పార్కింగ్ ఎక్కువగా కనపడుతుంది. ఈ దేశంలో అందరూ ఒకే భాష మాట్లాడుతారు, అది డచ్. ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, కానీ అది అఫీషియల్ లాంగ్వేజ్ అయితే మాత్రం కాదు. ఇక్కడ కరెన్సీ యూరో. ఒక యూరో మన కరెన్సీతో 89.82 రూపాయలు ఉంటుంది. ఈ దేశానికి రాజధాని ఆమ్స్టర్డామ్. ఇది చాలా అందమైన అద్భుతమైన సిటీ. దీన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు ఇక్కడికి వస్తారు. డబ్బున్న బడాబాబులు అంతా హనీమూన్ కి ఇక్కడికే వస్తారు. అంత అందంగా ఉంటుంది ఈ నగరం. ఈ సిటీలో జనాభా 9 లక్షల మంది కంటే ఎక్కువగా ఉంటారు. కానీ వీరి ఆదాయం మాత్రం గట్టిగా ఉంటుంది. ఈ సిటీ అందాలను మరింత రెట్టింపు చేసే విధంగా ఉంటాయి. ఇక్కడ కెనాల్స్ ఈ నగరానికి ఎటు చూసిన కాలువలే కనిపిస్తాయి. మొత్తం 165 కెనాల్స్ ఉంటాయి. 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి ఈ కెనాల్స్. చుట్టూ కెనాల్స్, మధ్యలో సిటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి ఈ మాత్రం ఉండాలి అంటారు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు. ఇంకా ఈ కెనాల్స్ లో బోట్లు కూడా నడుపుతారు. ఈ కెనాల్స్ వలన ఈ నగరాన్ని వెనీస్ ఆఫ్ నార్త్ అని కూడా పిలుస్తారు. ఇంకా ఈ దేశంలో ప్రతి ఇంటికి తలుపులు కూడా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలా హైట్ గా ఉంటారు.
నెదర్లాండ్స్ యొక్క ఫేవరెట్ స్పోర్ట్స్ ఫుట్బాల్. ఇక ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫుట్బాలర్ అవ్వాలని కోరుకుంటారు, ఆ దేశం తరపున ఆడాలని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎక్కువగా మనకి కనబడతాయి. చిన్న చిన్న పిల్లలు సైతం ఇక్కడ ఫుట్బాల్ ఆడడం మనం చూడవచ్చు. ప్రపంచంలోని ఫస్ట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించిన దేశం ఈ నెదర్లాండ్స్. మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. అదే 17వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రపంచమంతా ఈ స్టాక్ మార్కెట్ మీదే ఫోకస్ చేస్తుంది. ఈ దేశం ఇంత చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలోనే బీర్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. 2019లో ఈ దేశం $2 బిలియన్ విలువ గల బీర్ను ఎక్స్పోర్ట్ చేసింది. ఇక్కడ బీర్కి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. ఈ దేశం గురించి ఇంకా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా 2 మగాళ్ళు 2 ఆడవాళ్ళు కలిసి పెళ్లి చేసుకోవడానికి అనుమతించిన దేశం. అలా చేసుకోవడానికి 2001లో ఇక్కడ చట్టం చేసింది. నెదర్లాండ్స్ లో ఆ పని అనేది ఒక ఫండమెంటల్ రైట్ గా చేస్తారు. ఈ దేశంలో ఎవరైతే ఫిజికల్లీ మెంటల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇయర్లీ 12 సార్లు వ్యభిచారులతో ఆ పని చేసుకోవడానికి గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. డిసేబుల్స్ పర్సన్స్ కి ఎందుకు ఈ అవకాశం అంటే, డిసేబుల్స్ మనం ఎందుకు నార్మల్ గా లేము అని డిప్రెషన్ లో ఉంటారు. వాళ్ళు ఆ పని చేయడం వల్ల వాళ్ళలో వాళ్ళకు ఉండే నెగిటివిటీని తగ్గించడానికి అక్కడ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ దేశానికి ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెసింగ్, వీటి గురించి తెలుసుకుందాం. ఈ దేశానికి వెళ్ళడానికి టూరిస్టుల వీసా చాలా అవసరం. వీసా ఈజీగా అందుబాటులో ఉంటుంది. వీసా ఫీజు పెద్దవారికైతే 12,000 నుంచి చిన్నపిల్లలకైతే 11,000 రూపాయలు. నెదర్లాండ్స్ వెళ్ళడానికి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్లైట్ ఛార్జెస్ మినిమం 20,000 రూపాయల దాకా ఉంటాయి. ఇక ఈ దేశంలో చూడాల్సిన ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గార్డెన్ ఆఫ్ యూరప్, కొకైన్ ఆఫ్. యూరప్ గార్డెన్ ని కొకైన్ ఆఫ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద పూల తోటల్లో ఇది కూడా ఒకటన్నమాట. నెదర్లాండ్స్ లోని లిస్సియం మున్సిపాలిటీలో ఉంది. ఈ కొకైన్ ఆఫ్ పార్కు 34,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. మరియు తోటలలో ఏటా 7 బిలియన్స్ ఫ్లవర్స్ ను పండిస్తారు. జెసే షామ్స్ ఆమ్స్టర్డామ్ కు సమీపంలో ఉన్న డచ్ పట్టణంలో పొరుగు ప్రాంతం. 18-19 శతాబ్దపు గ్రామం యొక్క రూపాన్ని మరలా సృష్టించారా అన్నట్లు ఉంటుంది. ఈ ప్రాంతం చారిత్రక విండ్మిల్ మరియు విలక్షణమైన ఆకుపచ్చ చెక్క ఇల్లు ఇక్కడ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. రిజాక్స్ మ్యూజియం, ఇది డచ్ నేషనల్ మ్యూజియం. ఇది ఆమ్స్టర్డామ్లోని కళలు మరియు చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలను పొందుపరిచి ఉన్న మ్యూజియం. ఇది పర్యాటకులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో పార్క్ కెనాల్స్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ లో ఈ కెనాల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. వీటిలో సీటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు ఎంజాయ్ రొమాంటిక్ గా ఉంటుంది. ఈ కెనాల్స్ లో సీటింగ్ ఆమ్స్టర్డామ్ వెళ్తే ఈ బోటింగ్ తప్పనిసరిగా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే నెదర్లాండ్స్ వెళ్ళాలి అనుకుంటారో ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ కంపల్సరీగా కవర్ చేయండి. అండ్ వీసా కంపల్సరీ. మనకు నెదర్లాండ్స్ వెళ్ళడానికి ఇండియన్స్ కి ఎవరైనా వెళ్ళవచ్చు అనుకుంటున్నారో ఈ నెదర్లాండ్స్ చక్కగా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేసి రావచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ నెదర్లాండ్స్ కంట్రీకి వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.